ఫ్రెంచ్ సాహిత్యంలో ఒక సంచలనం సృష్టించిన అత్యద్భుతమైన రచన ది లవర్. మార్గరెట్ డ్యూరాస్ తన సొంత జీవితం ఆధారంగా రాసిన ఈ నవల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మార్గరెట్ డ్యూరాస్ రచించిన ది లవర్ బుక్ సమ్మరీని తెలుగులో లోతుగా విశ్లేషిద్దాం. ఒక సాధారణ జీవిత కథ ప్రపంచ సాహిత్యంలో ఎంతటి సంచలనం సృష్టించిందో నిష్పాక్షికంగా అర్థం చేసుకునే ప్రయత్నం ఇది. ఈ విశ్లేషణలో మనం ఏమేమి చూడబోతున్నామంటే, రచయిత్రి లేట్ మాస్టర్ పీస్, 1929 నాటి నేపథ్యం, ఆ రహస్య ప్రేమ కథ, ఆ తర్వాత కుటుంబ సామాజిక ఒత్తిళ్లు, మరియు చివరగా ఈ పుస్తకపు సాహిత్య వారసత్వం. మొదటి భాగం రచయిత్రి లేట్ మాస్టర్పీస్, దశాబ్దాలుగా దాచిన రహస్యం. సరే, ఇక మాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఫ్రెంచ్ మేధావుల్లో అగ్రగామిగా వెలుగొందిన మార్గరెట్ డ్యూరాస్ తన జీవితంలోని ఈ అత్యంత వ్యక్తిగతమైన రహస్యమైన కథను ప్రపంచంతో పంచుకోవడానికి ఏకంగా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆగారు. ఒకసారి ఆలోచించండి, 1929లో ఇండో చైనాలో జరిగిన తన యవ్వన దశలోని వాస్తవ సంఘటన ఇది. కానీ సరిగ్గా 55 సంవత్సరాల తర్వాత, అంటే 1984లో ఇది పుస్తకంగా బయటకొచ్చింది. రాగానే అత్యున్నతమైన ప్రిక్స్ గోన్కోట్ అవార్డును కూడా కొల్లగొట్టింది. ఆ తర్వాత 1992లో ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా కూడా వచ్చింది. ఒక చిన్న నాటి సంఘటన దశాబ్దాల తర్వాత గ్లోబల్ సెన్సేషన్ అవ్వడం నిజంగా ఆశ్చర్యం కదూ. రెండవ భాగం 1929 నేపథ్యం, వలసవాద వాతావరణం. అసలు ఈ కథ ఎలా నిర్మితమైందో తెలుసుకోవడానికి కాస్త వెనక్కి వెళ్దాం. ఈ కథ ఎక్కడ జరుగుతుందంటే ఫ్రెంచ్ ఇండో చైనాలో, అంటే ఆగ్నేయాసియాలో ఫ్రెంచ్ వాళ్ల వలసపాలనలో ఉన్న ప్రాంతాలన్నమాట. నేటి ఆధునిక వియత్నాం కూడా ఇందులో భాగమే. ఆ కాలంలో అక్కడి వలసవాద సమాజంలో ఉన్న తీవ్రమైన సామాజిక విభజనలు, అంతరాలు ఈ నవలకు చాలా కీలకమైన నేపథ్యంగా నిలిచాయి. ఈ కథలోని 2 ప్రధాన పాత్రల మధ్య ఉన్న సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు చూస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఒకవైపు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయి దాదాపు దివాలా తీసిన స్థితిలో ఉన్న ఒక ఫ్రెంచ్ కుటుంబం, దానికి పూర్తి వ్యతిరేకంగా మరొకవైపు ఒక పెద్ద చైనీస్ వియత్నామీస్ వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైన ఒక అత్యంత సంపన్న యువకుడు. ఈ 2 పూర్తి భిన్నమైన ప్రపంచాల కలయికే ఈ కథలో ప్రధాన ఆకర్షణ. మూడవ భాగం ఒక రహస్య ప్రేమకథ. ఆ టీనేజ్ ప్రేమకథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పాయింట్స్ చాలా కీలకం. కేవలం 15 ఏళ్ల వయస్సున్న ఒక ఫ్రెంచ్ అమ్మాయి, ఈమెకు కథలో పేరు కూడా ఉండదు, 27 ఏళ్ల చైనీస్ వ్యాపారవేత్తను మెకాంగ్ డెల్టా ఫెరీ దగ్గర మొదటిసారి కలుస్తుంది. ఆ పరిచయం మెల్లగా ఒక విలాసవంతమైన కారు ప్రయాణాలకు దారితీస్తుంది. వాళ్ల మధ్య ఉన్న ఆ భారీ వయోభారం, అలాగే సామాజిక హోదాలో ఉన్న ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా, ఇవన్నీ కలిసి ఈ బంధాన్ని చాలా చాలా సంక్లిష్టంగా మార్చేశాయి. కానే ఏ కథకైనా ఒక ముగింపు రాక తప్పదు గదా. అత్యంత సంపన్నుడైన ఆ యువకుడి తండ్రి ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. దాంతో తన కుటుంబ బాధ్యతల ముందు, సమాజం పెట్టిన నిబంధనల ముందు తలొగ్గిన ఆ యువకుడు ఎంతో ఇష్టంగా మొదలైన ఈ ప్రేమకథకు అంతిమంగా ముగింపు పలుకుతాడు. నాల్గవ భాగం కుటుంబ మరియు సామాజిక ఒత్తిళ్లు, ఒక విషాద చిత్రం. ఇక్కడ మనం ఆ అమ్మాయి నేపథ్యాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. ఆమె పెరుగుతున్న వాతావరణం ఎంత విషపూరితమైనదో ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి. దివాలా తీసి మానసికంగా కుంగిపోయిన వితంతువైన తల్లి, పైగా కూతురి కంటే కొడుకులంటనే ఆమెకు ఎక్కువ ఇష్టం, బహిరంగంగానే పక్షపాతం చూపిస్తోంది. ఈ విఘాతకరమైన వాతావరణం ఆ అమ్మాయిని పూర్తిగా ఒంటరిని చేసింది. వీటన్నిటికీ తోడు సుఖలాలసత, అంటే జీవితాన్ని ఎంజాయ్ చేయడమన్నా, సంతోషంగా ఉండడమన్నా ఆ కుటుంబానికి ఒక రకమైన విపరీతమైన భయం. ఈ వాతావరణం కథానాయిక జీవితంపై చాలా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ అద్భుతమైన వాక్యం ఆ కుటుంబంలో జరిగిన మానసిక గాయాలు, అస్థిరమైన ఈ కథకురాల్ని ఎలా తీర్చిదిద్దాయో ఇది చాలా లోతుగా చెబుతుంది. తన గతాన్ని, తన వేదనను ఆమె ఎలా చూస్తుందో ఈ ఒక్క కోట్ మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఒక రకమైన అస్పష్టతను మనం ఇక్కడ గమనించవచ్చు. 5వ భాగం సాహిత్య ప్రభావం మరియు వారసత్వం. ఒకే జీవితానికి 2 రూపాలు ఎలా వచ్చాయో చూద్దాం. ఒకే జీవిత కథ 2 వేర్వేరు రూపాల్లో ఎలా ప్రచురితమయ్యిందో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవైపు ఎడమవైపున ఉన్న ది లవర్, ఇది ఫస్ట్ పర్సన్ కోణంలో చాలా విషాదభరితంగా ఆత్మకథలాగా సాగుతుంది. కాని మరోవైపు ది నార్త్ చైనా లవర్,
ఇది థర్డ్ పర్సన్ కోణంలో రాసిన ఒక ఫిల్మ్ స్క్రిప్ట్. ఇందులో వ్రాతపూర్వక సంభాషణలుంటాయి, అంతేకాదు కొంచెం హాస్యం కూడా ఉంటుంది. ఒకే అనుభవాన్ని రచయిత్రి రెండు భిన్నమైన భావోద్వేగాలతో ఎంత అద్భుతంగా వ్యక్తీకరించారో కదా. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఈ నవల సాధించిన చారిత్రాత్మక విజయం. ఇది 1984లో ప్రతిష్టాత్మకమైన ప్రిక్స్ గాన్కోట్ అవార్డును గెలుచుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 43 విభిన్న భాషల్లోకి అనువాదించబడింది. సమకాలీన సాహిత్యంలో, ముఖ్యంగా ఆధునిక ఆత్మకథాత్మక కల్పనా రచనలకు ఇదొక గొప్ప బెంచ్ మార్క్గా నిలిచిపోయింది. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. 55 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ, ఇన్ని దశాబ్దాల తర్వాత జ్ఞాపకాలు, గడిచిపోయిన సమయం మరియు పాత గాయాలు మన సొంత జీవిత కథలను ఎలా మారుస్తాయి? అర్ధశతాబ్దానికి పైగా గడిచిన కాలం డ్యూరాస్ తన సొంత యవ్వన జ్ఞాపకాలను ఎలా మార్చి ఉండవచ్చు? ఒకసారి ఆలోచించండి. ఈ ప్రశ్న మీలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుందని ఆశిస్తూ ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాం. సరికొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం.